రాబోయే 5-10 సంవత్సరాలలో భారత మహిళా జట్టును ఓడించడం చాలా కష్టమని గుజరాత్ జైంట్స్ కెప్టెన్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీ గార్డ్నర్ అన్నారు. ఒక ఆస్ట్రేలియా అమ్మాయిగా మాకిది ఇబ్బందికర విషయమే అయినా భారత్లో అమ్మాయిల క్రికెట్ వేగంగా ఎదుగుతున్న తీరు గొప్పగా అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం భారత మహిళా జట్టు అద్భుతంగా ఆడుతోందని కొనియాడారు. జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారని, కొందరు ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నారని ఆష్లీ గార్డ్నర్ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో మన మహిళల జట్టు మొదటి ప్రపంచ కప్ ను ముద్దాడింది. దాన్ని ఉద్దేశించి గార్డ్నర్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం గార్డ్నర్ భారత్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఓటమి పాలై 2 నెలలకు పైగా గడిచిన ఆ నిరాశ ఇంకా మిగిలే ఉందని ఆష్లీ గార్డ్నర్ వెల్లడించారు. 2025 అక్టోబర్ 30న డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఓటమి చాలా నిరాశ కలిగించింది. ఆ విషయాన్ని నేను ఏమాత్రం దాచడం లేదు. మేమే ఇప్పటికీ బెస్ట్ టీం అనేది నా నమ్మకం. ఏ జట్టుతో అయినా 10 మ్యాచ్లు ఆడితే 8 నుంచి 9 మ్యాచ్లు మేమే గెలుస్తామని అనుకుంటాను. ఇది కొంచెం అహంకారంగా అనిపించొచ్చు, కానీ మేం ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అనే నమ్మకం నాకుంది అని గార్డ్నర్ చెప్పారు. జనవరి 9 నుంచి ప్రారంభమయ్యే WPL 4వ సీజన్లో గుజరాత్ జైంట్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్న గార్డ్నర్ మంగళవారం ముంబైలోని ఓ హోటల్లో జరిగిన జట్టు ప్రీ సీజన్ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ జైంట్స్ వేలంలో 60 లక్షలకు కొనుగోలు చేసిన భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ పై కూడా ఆష్లీ గార్డ్నర్ ప్రశంసలు కురిపించారు. రేణుకా ప్రతిభ గురించి నాకు బాగా తెలుసు. ఆమె పేసర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్. కఠిన పరిస్థితుల్లో కూడా అద్భుత బంతి వేయగల సామర్థ్యం ఆమెకు ఉంది. మ్యాచ్ ఆరంభంలోనే బంతిని ఆమె చేతికిచ్చే అవకాశం ఉండడం, ఆమెపై పూర్తి నమ్మకం కలగడం నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని గార్డ్నర్ పేర్కొన్నారు. గత సీజన్లో తొలి WPL టైటిల్ సాధించే అవకాశాన్ని గుజరాత్ చేజార్చుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఈసారి మాత్రం ఆ లోటును పూడ్చుకోవాలనే పట్టుదలతో గుజరాత్ బరిలోకి దిగుతోంది. జనవరి 10న ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో యూపీ వారియర్స్ తో జరిగే మ్యాచ్తో జైంట్స్ తమ WPL 2026 ప్రయాణాన్ని ప్రారంభించనుంది.